అధ్యాయములు, వాటికే రాసపంచాధ్యాయి అని పేరు. పరమాత్మను పొందాలంటే ఎప్పుడు పొందగలుగుతారు, ఎలాంటి వారు పొందగలుగుతారు, ఎలా పొందగలుగుతారు, పొందకుంటుటకు ఆటంకమేమి, ఈ విషయములన్నీ సమగ్రంగా తెలుపబడినది శ్రీమద్భాగవతంలో 10వ స్కంధంలో 29వ అధ్యాయం నుండి ఆరంభించి 5 అధ్యాయములు. ఈ విషయము లోకమునకు తెలుపుటే ప్రధానమైన ప్రయోజనం భాగవతము. భాగవతము అంటే భగవతే ఇదం భాగవతం, భగవాన్ని పొందుట కొరకు ఏ విషయములను తెలుసుకోవాలో వాటిని తెలియజెప్పునది కనుక భాగవతము అని అర్థం. భాగవతం అంటే భగవతః ఇమాః భాగవతాః భాగవతానాం ఇదం భాగవతం. భగవంతుని యందు పరమ ప్రీతి కలిగి భగవానుని చేత ప్రేమింపబడు వారెవరో వారు భాగవతులు. అలాంటి భాగవతోత్తముల యొక్క నడవడికను, చరిత్రను తెలియజెప్పునది కనుక భాగవతం అని. భగవతః ఇదం, భగవంతునికి సంబంధించినది ఈ జగత్తంతా. అసలు ఈ జగత్తు ఎలా ఆవిర్భవించింది, మళ్ళీ ఎలా తిరోధానం అవుతుంది, ఎలా సృజింపబడింది, మళ్ళీ పరమాత్మలోనే ఎలా లీనమవుతుంది, ఆ వైనమేమి, దీనిని తెలియజెప్పే గ్రంథం కనుక భాగవతం అని గ్రంథమునకు నామాన్ని ఉంచాడు మహర్షి. లోకైన అగాధములైన విషయములను అవగాహన చేసుకోవడానికి కొంత అధికారం ఆవశ్యకం కనుక అలాంటి అధికారమును కలిగించుట కొరకై ఒక 9 స్కంధములలో కావలసిన విషయములన్నింటినీ వివరించి 10వ స్కంధంలో ఈ రాసపంచాధ్యాయాన్ని నిక్షేపించాడు మహర్షి. నిజమునకు పరీక్షిత్ నరేంద్రుడు, పరీక్షిత్ అంటే కురుపాండవ సంగ్రామం జరిగే సమయానికి అర్జునునికి, ఉత్తరాదేవికి, సుభద్రాదేవికి కుమారుడుగా జన్మించిన అభిమన్యుడి యుద్ధానికి వెళ్లే సమయానికి గర్భవతిగా ఉన్న అతడి భార్య ఉత్తర, ఆమె గర్భంలో శ్రీకృష్ణ భగవానునిచే కాపాడబడినటువంటి యోగ్యమైన వాడు పరీక్షిత్తు. అంటే కొత్తగా యోగ్యతలను సంతరించుకోవలసిన అవసరం లేదు. ఆయన జన్మించినప్పుడే జ్యోతిర్విధులు ఆయన జాతకాన్ని చూసి ధర్మరాజు కంటే గొప్ప ధర్మాత్ముడవుతాడు అని ఆయన వైభవాన్ని వర్ణించి చెప్పారు. రాతో అనుగ్రహార్థాయ విష్ణునా ప్రభవిష్ణునా తస్మాన్ నామ్నా విష్ణురాకః ఇది లోకే బృహచ్ఛ్రవాః. శ్రీకృష్ణ భగవానుని చేత బ్రహ్మాస్త్రము వారి నుండి తనను కాపాడుట కొరకై ఆ గర్భములోనికే తాను వచ్చి ఉండి గదాధారి అయి గర్భం చుట్టూ తిరుగుతూ బ్రహ్మాస్త్ర తేజస్సును పారద్రోలుతూ పరీక్షిత్తును కాపాడుతున్న శ్రీకృష్ణ భగవానుని దివ్య దర్శనమును తల్లి గర్భములో కనబడతాడేమోనని పరీక్షగా
ప్రతిదానిని ప్రతి వ్యక్తిని పరిశీలించి చూడడం వలన పరీక్షిత్ అనే పేరును పొందినవాడు. చాలా యోగ్యమైనటువంటి వాడు. వారం రోజులలో పాము కాటుతో మృత్యువు వస్తుందని తెలిసిన ఇంతకాలం ఏ పని చెయ్యలేదు. నన్ను గురించి నేను లోకాన్ని గురించి పరిపాలించడంతో సరిపోయింది. కానీ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత తరించాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని గురించి ఆలోచించే అవకాశం నాకు దొరకలేదు. ఇక 7 రోజులే ఉంది. తరించాలంటే ఎలా అనే జిజ్ఞాస కలిగి తనను పరామర్శించడం కోసమని వచ్చిన వాళ్ళెవరు సామాన్యులు కాదు. అందులో వశిష్ఠుడున్నాడు, పరాశరుడున్నాడు, వ్యాస మహర్షి ఉన్నాడు, పరశురామ శిష్యుడు అమృతోదరుడు ఉన్నాడు. అనేక మంది మహర్షులు ఉన్నారు. అఘటిత ఘటనా సామర్థ్యం కలిగిన వారు, తపశ్శక్తిని కలిగిన వారు. అయ్యా కొంచెం నన్ను బ్రతికించండి మరో 4 రోజులు అని ఎవరిని అడగలేదు ఆయన. కానీ స్కంధములను చెప్పి చెప్పి చివర 10వ స్కంధాన్ని విశదీకరించాడు. ఎప్పుడైనా మనకిష్టమై వింటే ఆనందజనకంగా ఉంటుంది. నాయన ఇది చాలా గొప్ప విషయం, విను విను అని మనం కోరి చెబితే ఎందుకు వచ్చింది ఈ బాధంతా, ఏదో సుఖంగా ఇంటి దగ్గర ఉండేవాడు పట్టుకొచ్చి బృందావనంలో కూర్చోబెట్టి విను విను అంటున్నారు అని మనకేమో చూసించదు. ఆనందజనకం కాదు. 7 రోజులు ఉన్న వ్యవధానం 3 రోజులు అయిపోయింది. 4వ రోజు వచ్చేసింది. ఈయన ఏమనుకుంటున్నాడు, నేనేదో అడిగితే ఓ మాటలో చెప్పి వదిలేక అసలే నా దగ్గర 7 రోజులే సమయం ఉందనుకుంటే 3 రోజుల పాటు ఎందుకు నాకు ఈ భగవంతుడి కథలనే అనుకుంటున్నాడా? ఏమనుకుంటున్నాడో, ఆసక్తి లేని వారికి భగవంతుని వైభవమును తెలుపరాదు. ఏది నా పృష్ట కస్యతి బ్రూయా, అడుగనిదే అధ్యాత్మ రహస్యమును ఎవ్వరికి తెలుపరాదు. ఇది శాస్త్రం చెప్పిన మాట. శాస్త్రాన్నంతటినీ శ్రీకృష్ణ భగవానుని అవతార లీలలలో ఇమిడ్చి అందించాడు వ్యాస మహర్షి భాగవతంలో. మరింత విలువైన విషయం, ఈ పరీక్షలకు జాత కుమారుడుగా పుట్టినాడు. గత బృందావనం వెళ్ళిపోయినాడు, గొర్రెపిల్లకు వెళ్ళిపోయినాడు. అలా భూభారము తగ్గించినాడు. 16,180 స్త్రీలను వివాహం చేసుకున్నాడు. ఇలా 2 శ్లోకాల్లో మొత్తం భాగవతం అంతా చెప్పేసి మనవాడు కూడా 120 సంవత్సరముల శ్రీకృష్ణ భగవానుని చారిత్ర్యమును 2 శ్లోకాల్లో చెప్పేసి ఊరుకున్నాడు ఆయన. 9వ స్కంధం అయిపోయింది, 10వ స్కంధం వచ్చింది. ఇది చూసి నేను ఏమండి ఇన్ని కథలు ఇంత వివరంగా చెప్పారు కదా, ఇక మా దేవుడు కృష్ణ భగవానుడి కథ వచ్చేటప్పటికి అంత సంక్షేమంగా చెప్పారేమిటండి అన్నాడు. మీ దేవుడు ఏమిటయ్యా కృష్ణ భగవానుడు అంటే? కాదు, తొక్కడం వలన పడిన గోతిని ఎంత తేలిగ్గా దాటిస్తారో అంత తేలిగ్గా దాటేశారు. వాడికి అంత గౌరవ సైన్య సాగరం ఏమనిపించలేదు. జయించారా లేదా 11 లక్షల సైన్యాన్ని? దీనికి కారణం యత్ ప్రవాహ, ఈ సముద్రాన్ని దాటడానికి పడవ శ్రీకృష్ణ భగవానుడు కనుక పాండవులకు. అలాంటి వాడైన అది మాత్రమే కాదు, కుక్షిందత కుమారుడైన అశ్వత్థామ యొక్క బ్రహ్మశిరోనామక అస్త్రం చేత బాధింపబడే నా ఈ శరీరాన్ని తాను కూడా మా అమ్మ గర్భంలోనికి ప్రవేశించి నన్ను కాపాడినవాడు కృష్ణ భగవాన్. మరి నాకు ఇంత జీవితాన్ని ఇచ్చినవాడు ఆయనైతే ఆయన చరిత్ర అంత సంక్షేపంగా చెప్పేశారు ఏంటండి అన్న. కానీ ఆయన నిన్ను గురించి కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడే 3 రోజులు గడిచిపోయింది. గ్రామంలో నుంచి బంధువులు చుట్టాన్ని అందరినీ రాగించుకుని వాళ్ళందరినీ దగ్గర పెట్టి కూర్చుంటాడు కదా. మరి ఈయన అలా బంధువుల్ని వాళ్ళ దగ్గర పెట్టి కూర్చున్నాడా? అన్నిటినీ విడిచిపెట్టి గంగా తీరంలో
ప్రాయోపవేశం చేసి ఉన్నాడు ఆయన. కనుక మరి నీకు కొంత సమయం ఇవ్వాలి కదయ్యా, ఉన్న 7 రోజులలో అంత సమయం నేనే తీసుకుంటే ఎలాగా అడిగావు కదా అని నీకు వివరంగా చెప్పలేదంటే అయ్యా కృష్ణ భగవానుని కథ శ్రోత్రమనోభిరామాత్ ఉత్తమ శ్లోక గుణానువాద పుమాన్ విరచ్యేత వినా పశుఘ్నాత్ వినా అపశుఘ్నాత్. ఏమంటున్నాడు ఆయన? కృష్ణ భగవానుని కథ అమృతం లాంటిదండి. అమృతం అనగానే ఓహో స్వర్గంలో దేవతలు ఇంకా అనుభవించాలి అనే తృష్ణ చావనటువంటి వాళ్ళు, కోరిక పెరుగుతూ ఉండేటువంటి వాళ్ళు అనుభవించే అమృతం అది స్వర్గంలో దేవతలు. కానీ కృష్ణ భగవానుని కథ నివృత్త దర్శై, మాకేమీ అక్కర్లేదు అని ఇల్లు వాకిలి అన్నింటినీ విడిచిపెట్టినటువంటి వాళ్ళందరి చేత కూడా తిరుగుతూ ఉండడం అంటే ఇప్పుడు వయసు వచ్చేసింది కానీ మళ్ళీ ఇంకో జన్మ ఎక్కుతాం. అందులో కూడా బాల్యంలో ఉంటాం. ఇప్పుడు ఏమైనా మిస్ అయిపోయి ఉంటే అప్పుడైనా మనకి భగవంతుడు దాన్ని డైరీ రాసుకునే అవకాశం ఇవ్వలేదు. ఇచ్చుంటే ఇప్పుడు ఏమైనా వ్యాధి లేని వాళ్ళు మందు వేసుకుంటారా? వేసుకుంటారండి? వేసుకోకపోతే మెడికల్ షాప్ ఎందుకంటే వ్యాధి లేని వాళ్ళు కూడా మందులు వేసుకుంటారు. వాళ్ళకెందుకు మందు అంటే బలం పెరగడానికి ఔషధం. కనుక వ్యాధి ఉన్నవాడికి వ్యాధి తొలగడానికి ఔషధం, వ్యాధి లేని వాడికి పుష్టి కలగడానికి ఔషధం. ఔషధం అంటే వ్యాధిని తొలగించినది, పుష్టి కలిగి ఎడతెగకుండా అనుభవించడానికి కావలసిన సామర్థ్యమును వసమునది. భౌషధాత్ శ్రోత్రమనోభిరామాత్. భగవంతుని కథాగానం అట్లాంటిది. దేవతల అమృతం ఉందే, దేవతల అమృతం ఎలా ఉంటుంది? దాని గురించి వింటే ఆనందంగా ఉంటుందా? వింటే ఆనందంగా ఉండదు. అది కొంచెం పుచ్చుకుంటే ఆనందంగా ఉంటుంది తప్ప. కనుక అది నాలుక రుచియే తప్ప చెవులకు రుచి కాదు. కానీ భగవంతుని కథామృతం మనసుకి ఆనందాన్ని ఇస్తుంది. శ్రోత్ర మనో అభిరామ, చెవులకు ఆనందాన్ని ఇస్తుంది, మనసుకు ఆనందాన్ని ఇచ్చేటువంటిది భగవంతుని కథాగానం, కథామృతం. శ్రోతృ మనోభిరామ, వినేవాళ్ల మనసుకు పరమ ఆనందమును కలిగించినది భగవంతుని కథామృతం. కనుక ఉత్తమ శ్లోక గుణానువాద, పరమాత్మ ఎవరైనా ఉత్తమ శ్లోకుడు. ఉత్తమ శ్లోకుడు అంటే కీర్తింపబడు వారిలో ఉత్తమమైన వాడు, ఉత్తమమైన కీర్తిని కలిగిన వాడు. అలాంటి వారి యొక్క గుణములను అనుభవించడం వలన ఎవరికైనా ఇంక చాలండి అని అనిపిస్తుందా? ఒకవేళ చాలు అనిపించింది అనుకోండి, అదేంటంటే అలా చెప్తారు, భాగవతం పచ్చబద్ధాలు చెప్తున్నారు. కారణం ఏంటంటే నాకు ఇది చాలా అనిపిస్తుంది అని ఎవరైనా అన్నారు అనుకోండి. నేనేమంటా తెలుసుమండి, అక్కడ శ్రీసుఖ మహర్షి పరీక్షిత్తు చేత అనిపిస్తున్నాడు. ఏమన్నాడు పరీక్షిత్తు? వినా అపశుఘ్నాత్. అపశుఘ్న, అపశుఘ్న అంటే అర్థం ఏంటి? అపగత సుఖ్ ఏష తే. దుఃఖము తొలగిపోయిన వాడెవరో వాడు, దుఃఖం లేని వాడెవరు? ఈ ఆత్మ. శరీరాన్ని బట్టి ఈ సుఖ దుఃఖాలన్నీ వస్తున్నాయి. ఇవి లేకపోతే ఆత్మకు దప్పిక, ఆకలి, వృద్ధాప్యం, శోకం ఇలాంటివి ఉండవు కదా. కానీ అపశుద్ధన అలాంటి ఆత్మను చంపుకునేవాడు తప్ప. ఎవరికి భగవంతుని కథలిక చాలా అనిపిస్తుంది, తనను తాను నశింపజేసుకునేవానికి మాత్రమే. లేదా వినా అపశుద్ధనాత్, వినా
చంపువాడు అన్నాడు. వాడికి మాత్రం భాగవతం నచ్చదు. ఎందుకని? ఈయన గోపాలకు, వాడు గోవును చంపేవాడు కనుక మరి ఇలాంటి స్వభావం వాడికి నచ్చదు కనుక పశుఘ్నాద్విన కహావిరచేత పశువును చంపువాడు. పశువును చంపువాడు అని అర్థమా ఆ మాటకి? అంటే పశుఘ్న పశువద్ధంతి గచ్చతి ఇది పశుఘ్న అంటే పశుతుల్య వృత్తి. పశువు లాంటి వాడు ఎవరికో కనిపిస్తుంది తప్ప ఆ మాత్రం జ్ఞానం ఉన్నవాడికి, మానవ జన్మ జ్ఞానాన్ని పొందడానికి అని తెలిసిన వాడికి, మానవ జన్మ అపరిమితానందమును పొందడానికి సోపానం వంటిది అని తెలిసిన వారికి విరక్తి జరుగుతుందండి. కనుక మా పరమాత్మ చరిత్రను విశదముగా తెలుసుకోవలసినది అని ప్రార్థిస్తాడు. ఇంత గొప్ప విరక్తుడికి కూడా పాఠం చెబుతున్న శ్రీశుక మహర్షికి ఒక్క రెండు చోట్ల శబ్దం చెవిలో పడితే 6 నెలలు మూర్ఛపోయేవట పరీక్షిత్. అంత గొప్ప రాధాకృష్ణ భక్తుడు. ఈయనకు 7 రోజులలో భాగవతం చెప్పారు. ఈ భాగవతంలో రాధాదేవి రాకుండా కృష్ణ చరిత్ర చెప్పారు. శ్రీశుక భగవానుడు పొరపాటున ఎక్కడైనా రాధ అంటే మూర్చిపోయడం పని. అది 6 నెలల దాకా మూర్చలేవాడు, 7 రోజులే ఆయుష్. కదా ఎంత కష్టం అండి. కనుక చాలా జాగ్రత్తగా ఆయన రాధమ్మ లేని భాగవతం ఏమిటి అని మళ్ళా మనసులో ఆయనకి అక్కడక్కడ కొంచెం కలిగితే లోపం అనిపిస్తే ఏదో మరో మాటలలో పెట్టేసి రాధా శబ్దాన్ని చెప్పేసి, అంటే ఆయనకి ఒక సంతృప్తి, నేను రాధాదేవి గురించి చెప్పానండి అని. ఎలా చెప్పాడు ఆయన అంటే శ్రీకృష్ణ భగవానుడు గోపికలతో విహరించుకుంటారు. ఆత్మారామోపి హరిరమత్ రాసపంచాధ్యాయులు మాట. ఆత్మారామోపి ఆత్మారాముడై నుండి, ఆత్మారాముడు అంటే తన ఆత్మ ఎందే తాను ఆనందించువాడు, తన ఆత్మ దర్శనంతో తాను ఆనందించువాడు. అలాంటి ఆత్మారాముడై నుండి హరిరమ వారితో విహరించను, క్రీడించను అని బయటకు ఇదే అర్థం కన్నా. మరి భాగవతం యొక్క అర్థం తెలియాలంటే ఇతర పురాణములలోకి వెళ్ళాలి. స్కాంద పురాణంలోకి వెళితే స్కాంద పురాణంలో శాండిల్య మహర్షి ఈ ఆత్మ అనే శబ్దం కృష్ణ భగవానుడి దగ్గర వాడినప్పుడు ఏమర్థమో చెప్పు. ఆత్మాతు రాధికాదశ తయైవ రమణాదశౌ. ఆత్మ అంటే కృష్ణ భగవానునికి, ఆత్మ అంటే రాధాదేవి. ఎప్పుడు రాధాదేవితో కూడి ఉండేవాడు కనుక ఆత్మారాముడు. ఇది ఇలా చమత్కారంగా మధ్యలో ఏదో ఒక వ్యాధులతో రాధాదేవి చెప్తాడు కానీ ఆ పేరు అనడానికి కొంచెం మనసులో ఆయనకి భయం, ఎక్కడ మూర్ఛపోతాడో అని. ఇంత గొప్ప భక్తుడైన పరీక్షితుడికి కూడా రాసపంచకంలో సందేహాలు కలిగి, మరి ఆయనకే సందేహం కలిగాయంటే మన సంగతి ఏమిటి? మన సంగతి ఏమిటి? ఇప్పుడు మనకు సందేహాలు కలగవు. మనం పొరగట్టు వింటే కదా వినేవాడు కనుక ఆయనకి సందేహాలు కలిగాయి. కానీ మనం అంత లోపలికి వెళ్ళాం కనుక అలా ఇంటి వెళ్ళిపో. పరీక్షితుడికి ఇంత కృష్ణ భక్తి ఉంది, రాధాతత్వం తెలుసు, తెలిసినా మళ్ళా అసలు ఈ రాసం అంటే ఏంటో తెలిసిన వాడైనా వాళ్ళ సందేహానికి గురి అవుతాడు. రాసక్రీడలు ఏమిటి? రాసక్రీడలు అంటే రాసం అనే మాటకు అర్థమేంటి? ఉపనిషత్తు
రసో వై సహ అని ఒక మాట చెప్తుంది. రసము అంటే పరమాత్మయే. మనవాడు చాలా మంది రోజుకు కొత్త వెరైటీ తింటున్నామంటే మేము అనుకుంటాం చూసారా, అలాంటి వాళ్ళు రసాలు అనుభవించిన వాళ్ళు కాదు. ఉపనిషత్తు చెప్పేసి మరి ఎవరండి రసమును రుచులన్నీ తెలిసిన వాళ్ళు? ఎవరైతే పరమాత్మని అనుభవిస్తారో వాళ్లే రసములను ఎరిగిన వారు. కనుకనే రసదుఃఖేవాయం లబ్ధ్వా ఆనందీ భవతి. మరి ఇప్పుడు మనం అనుభవించేవి రసములు కావా? రసములే. ఇవన్నీ సిత్తింబ చిన్న చిన్న అల్ప ఆనందములు. ఇది నిజమైన ఆనందం కాదు. నిజమైన ఆనందం కలగాలంటే ఒక పదార్థం అనుభవించు వ్యక్తి తనను తాను మరచిపోయి, లోకమును తాను మరచిపోయి ఆ వస్తువునే భావన చేసేంత స్థితిని కలిగించగలిగిన పదార్థమునకు రసము అని పేరు. కనుక అలాంటి రసమెవరు? పరమాత్మ మాత్రమే. మిగతా పదార్థములను అనుభవిస్తున్నా ఆ పదార్థములను కొంతవడికి అనుభవించిన తరువాత వాటి యందు విరక్తి కలుగుతుంది. మనకి ఎంత ఇష్టమైన పదార్థమైనా సరే, ఎంత ఇష్టమైన వ్యక్తి అయినా సరే, కానీ ఎంత అనుభవించినా తనివి తీరక ఇంకా ఇంకా అనుభవించాలి అని అనిపించే సమస్త రసములను తన యందు కలిగినటువంటి తత్వం శ్రీకృష్ణ తత్వం. శ్రీకృష్ణ తత్వం అంటే అర్థం ఏమిటి? కృష్ణ అనే మాటకు అర్థం ఏమిటి? అలాంటి ఆనందమును పొందుట కొరకై అందరి చేత ఆశ్రయింపబడువాడెవరో ఆయన శ్రీకృష్ణ. శ్రీకృష్ణ అనే మాటకు అర్థం ఏమిటి? శ్రీ శబ్దానికి అర్థం ఏమిటి? అందరి చేత అన్నిటి చేత ఆశ్రయింపబడువాడు. ఎవరైనా ఇంత అని చెప్పరాని ఆనందము. ఇది శ్రీకృష్ణుడు అంటే అర్థం. సర్వగుణైరుపాశ్రితం. గుణములన్నీ కూడా పరమాత్మను వరిస్తాయి. లోకంలో మనం మంచి గుణములు ఉన్నవాడిని వరిస్తాం. ఎందుకని? వాడి దగ్గర మంచి గుణాలు ఉన్నాయి కనుక ఆదరిస్తాం. కానీ మంచి గుణములు పరమాత్మను ఆదరించి ఆయన దగ్గర ఉంటాయి. ఎందుకోసమని? ఏమిటి తేడా? సర్వగుణైరుపాశ్రితం. శ్రీమద్భాగవతంలో 8వ స్కంధంలో పాలకడల నుంచి ప్రభవించిన అమ్మ మహాలక్ష్మీదేవి తాను ఎవరిని వరించాలా అని చూస్తూ శ్రీమన్నారాయణుని చూసిన వెంటనే ఈయనను వరించాలి నేను. ఎందుకమ్మా? ఏమిటి ఈయనలో ఉన్న గొప్పతనం? లోకంలో మంచి గుణాలుంటే వ్యక్తిని భూషిస్తారు, కానీ గుణములన్నీ వచ్చి ఈయన దగ్గర భాషిస్తున్నాయి. ఎందుకోసమని? ఆ గుణములు అనుకుంటాయిట. ఏమనుకుంటాయి ఆ గుణములు? మన దగ్గర ఉంటే ఆ గుణములకు ప్రకాశం కలదు. ఔదార్యం అనే గుణం మన దగ్గర ఉంది. ఔదార్యం అంటే అడిగిన వాడికి లేదనకుండా ఇచ్చే స్వభావం. మన దగ్గర ఉంటే ఏమవుతుంది? మన దగ్గర ఉన్నదే ఈ మధ్య నోట్లని రద్దు చేశారు కనుక 500 కాయటమో 2000 కాయటమో తెచ్చుకుని దాన్ని 10 సార్లు లెక్క పెట్టుకుని ఒకవేళ ఎవరైనా అడిగితే చదువుందా నీ దగ్గర అని అడిగి కొంత మనం ఉంచుకుని కొంత వాడు అంటే ఇవాళ గుర్తుంటేనే కదా ఇస్తాము, లేకపోతే ఇస్తాము. ఉంది ఔదార్యం. కానీ ఈ ఔదార్యం ఎంత అంటే మన దగ్గర ఉన్నదే కొంత. ఆ కొంతలో మళ్ళా మరికొంత మనం దాచుకునేది, మరికొంత మాత్రమే మనం ఇచ్చేది కదా. మా సింహాచలంలో అన్నదానానికి కడుతూ ఉంటాం. ఎలా ఉంటుందండి? అన్నదానానికి కడితే ఆయన చెక్ రాసి ఇచ్చేస్తారు 1,00,000 రూపాయలు. ఇచ్చిన వెంటనే ఆ ప్రశ్నలు ఎవరు వస్తారు? సార్ ఇంకొకసారి అన్నారు కానీ మళ్ళీ ఆ చెక్ తీసుకుని మళ్ళీ ఇంటి ఫోటోలు తీసుకుంటాడు.
కోసం అంటే ఫోటోలు పడాలి కనుక ఇది మన ఔదార్యం ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. కానీ ఇదా ఔదార్యం అంటే ఇప్పుడు ఈ ఔదార్యం ఏమనుకుంటుంది, వీడి దగ్గర ఉంటే నాకేం పేరా ప్రతిష్ట ఎంతైనా ఇవ్వగలిగిన వాడి దగ్గర కనుక నేను ఉంటే ఆయన ఎంతైనా ఎంతకైనా ఇస్తాడు, నాకు కూడా ఆనందం కలుగుతుంది, కీర్తి కలుగుతుంది. అలా ఇవ్వగలిగిన వాడెవరో కొళ్ళమాళ వెళ్ళం కోదిలందిడు వాళ్ళే అంటారు అన్నాడు. కానీ ఎంత మనం స్వీకరించినా ఎంత స్వీకరించినా తన దగ్గర లోటు లేని వాడు పరమాత్మ తరగని నిధి. అలాంటి వాడి దగ్గర ఉంటే నాకు కీర్తి కలుగుతుంది అని ఔదార్యం వెళ్ళి ఆయనని ఆశ్రయిస్తుంది. మరొకటి 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 ఇవన్నీ ఆయనను ఆశ్రయిస్తుంది కనుక గుణముల చేత ఆశ్రయింపబడేవాడు పరమాత్మ శ్రీకృష్ణ. శ్రీకృష్ణ అంటే అపరిచ్ఛిన్నమైన ఆనందము కలిగిన వాడని అందరూ ఆయనను ఆశ్రయిస్తారు. అన్ని గుణములు ఆయనను ఆశ్రయిస్తాయి. అలాంటి వాడు కనుక రసో వై సహ రసస్వరూపుడంటే శ్రీకృష్ణ భగవానుడే. ఏం చేస్తుంది ఈ రసం? తనను తాను మరచిపోయేలా చేస్తుంది. ఆ మాత్రం హృదయం ఉన్న వాళ్ళందరికీ ఇది అనుభవంలో ఉన్నటువంటిదే. రసం అంటే కావ్యంలో చెప్పబడిన అలంకారంలో చెప్పిన రసములు అవి కూడా మనం ఏదైనా ఒక దృశ్యాన్ని చూస్తున్నప్పుడు, ఒక నాటకం మరొకటో చూస్తున్నప్పుడు ఆ పాత్రధారులు కనుక చక్కగా సహజంగా కనబడేలా నటిస్తే మనం కూడా అందులో లీనమైపోతూ కత్తి కనుక పట్టుకెడితే దాంతో కడు తుడుచుకుంటూ కదా. ఎందుకు మనం వాళ్ళు ఏడ్చారంటే డబ్బులు పుచ్చుకేడ్చి మనకు టికెట్ పెట్టుకునేయాడు. ఎందుకని ఏడో ఆ పక్కన ఇంకో ఆయన వచ్చిన వాడు చూసి వీడు చూసి మొహం చూడు ఎలా ఏడు చేస్తున్నాడు అనుకుంటాడు. ఈ ఇద్దరిలో 100 రూపాయలు 200 పెట్టి టికెట్ కొనాలి, ఎవరికి గిట్టినట్టు అర్థం. ఎవరికి టికెట్ గిట్టిందండి? ఇక్కడికి వచ్చిన ఫ్యాన్లు చూసి ఆ పైన ఉండే డబ్బాలను చూసి లేకపోతే ఆ తెల్లటి స్క్రీన్ చూసేవాడికి వాడి టికెట్ డబ్బులు వేస్ట్. ఎవడైతే వచ్చి భావుకుడైన వాడు ఆ భావములను తాను అనుభవించి తన్మయత్వాన్ని పొందాడో 200 రూపాయలు కిట్టేసి కనుక ఇది హృదయం కలిగినటువంటి వాడు పొందాల్సింది. అలా కనుక వీడు భావనను పొందగలిగితే అవతలి నటుడెవరో ఆయన రసాన్ని పరిపుష్టంగా పోషించిన వాడు అని. రసం పండితే ఏమవుతుంది? యువతలి వాడు తనను తాను మరచిపోయేలా చేస్తుంది, తనలో లీనమయ్యేలా చేస్తుంది. అలా ఉండేవాడు అక్కడే, అలా ఉండేవాడు. ఉపనిషత్తు ఓ పేరు పెట్టింది పరమాత్మకి, భూమా అని. భూమా అంటే అర్థం ఏమిటి? భూమా అంటే బహుత్వం. ఎత్ర నాణ్యత్ పశ్యతి నాణ్యత్ శృణోతి నాణ్యత్ విజానాతి స భూమా. ఏ వ్యక్తిని దర్శిస్తున్నప్పుడు మరి ఒక దానిని చూడాలనిపించదో, మరొక దానిని స్మరించాలనిపించదో, మరొకటి తెలియదో అలాంటి వస్తువుకు భూమా అని పేరు. అది పరమాత్మ. ఆయన యందు కనుక కొంచెం దృష్టిని వర్పిస్తే ఈ లోకంతో సంబంధం లేని వాళ్ళు అయిపోతారు. కనుకనే గోపికలు భ్రమర గీతలలో ఓ మాట చెప్తారు కృష్ణ భగవాను గురించి ఉద్ధవుని. మీ కృష్ణుని సంగతి మాకు చెప్పగయా? ఏమమ్మా అలా అన్నారానికి మీరంటే ఎంత ప్రేమ, మీ దగ్గర కబురు పెట్టడం కోసం నన్ను పంపించాడు, ఆశ్వాసం చేయించమని పంపించాడు, నన్ను ఆశ్వాసపరచమని అని. అంటే మీ కృష్ణుడు చాలా క్రూరుడయ్యా. ఎంత క్రూరుడో తెలిసినా ఇప్పటికీ అనేక మంది ఇల్లాళ్ళు ఆడిపోసుకుంటున్నారు కృష్ణుని. ఎందుకు ఆడిపోసుకుంటున్నారమ్మా? మా ఆయన వెళ్ళాడండి బృందావనం, అక్కడే సన్యాసం చేసుకున్నాడు ఆయన అని ఇలా బహవయో విహంగా భిక్షుచర్యాంచరంతి. పక్షులు ఎలా ఎగిరిపోతాయో సంసార బంధనాలను తెరుచుకుని చాలా మంది బృందావనంలో మనం చూస్తే ఎంతమంది మహానుభావులు
అతి సామాన్యుల వలె సంచరిస్తూ ఉంటారు. ఇలా ఒకళ్ళ ఇద్దరా కనుక మీ కృష్ణుడి కారణంగా ఎంతమంది ఇళ్ళు వాటిని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి పక్షుల్లో తిరుగుతున్నారో అంటారు. అది భగవంతుడి గొప్పతనం. ఆయన వైభవాన్ని రుచి ఎరిగిన వాడు, మరి ఆయనతో సదృశమైన గొప్పతనాన్ని కలిగిన ఆనందాన్ని ఇచ్చే పదార్థం వేరొకటి లోకంలో లేదు కనుక మరొక వైపు దృష్టి వెళ్ళదు. కనుక రసము రసము అంటే ఎవరు? పరమాత్మయే రసము. రసం అంటే అర్థమేంటి? పడడానికి ఒక పేరు పెట్టింది ఉపనిషత్తు, ఆనందము అని. ఆనందం అంటే అర్థమేంటి? వస్తువు కలబడినప్పుడు, వస్తువును అనుభవించినప్పుడు మాత్రమే ఆనందం కాక, ఆ వస్తువు మన దగ్గర లేనప్పుడు కూడా ఆ వస్తువును తలంచినంతనే అపరిమితమైన ఆనందమును కలుగజేయలేదో అది ఆనందం అంటే అంటుంది ఉపనిషత్తు. అదే పరమాత్మకి పేరు ఆనందో బ్రహ్మ. ఆనందం అని పేరు పరమాత్మ. ఘుష్ట స్వానంద రూపతాం విష్ణు రాసమిషాచక్రే. శ్రీకృష్ణ భగవానుడు ఎవరైనా విష్ణు, శ్రీ మహావిష్ణువు రాసవిషాత్ రాసక్రీడల నెపంతో తన యొక్క రసస్వరూపం ఏమిటో ఈ లోకములకంతటికి చూపించినాడు రాస పంచాధ్యాయులు అంటూ. శ్రీకృష్ణ భగవాన్ని లీలలు అనేకములు, బాల్య లీలలు ఉన్నాయి, యోగాచార లీల ఉంది, మాధుర లీల ఉంది, ద్వారకా లీల ఉంది, వ్రజ లీల ఉంది. ఈ లీలలో శ్రీకృష్ణ భగవానుడు దర్శింపజేసిన ఏ లీల ఉన్నతమైనది, గొప్పది అంటే వ్రజలీల. ఈ వ్రజలీలలో కూడా సర్వ లీల చూడామణి స్థానీయమైనటువంటిది. విశ్వనాథ చక్రవర్తి అనే మహానుభావులు ఒక మాట చెప్తారు, ఈ రాస క్రీడలంటే సర్వలీల చూడామణి అంటే ఏది అని. కనుక సర్వశ్రేష్టమైనటువంటిది రాస పంచగమని. కనుకనే శ్రీశుక మహర్షి కూడా ఇంత గొప్ప రాస పంచాధ్యాయిని చదవాలనుకునే వాళ్లకు, వినాలనుకునే వాళ్లకు ఏమైనా విఘ్నాలు వస్తాయేమో అని భయం వేసింది. కారణమేమి? చెడ్డ పని చేసినప్పుడు విఘ్నాలు వచ్చినా రాకపోయినా శ్రేయాంసి బహు విఘ్నాన్ని భవంతి మహకామపి అని మంచి పని చేస్తున్నామంటే మాత్రం విఘ్నాలు వస్తాయి, మేము ఉన్నామని వస్తాయి. కనుక ఇంత మంచి పని చేసే వాళ్లకు మళ్ళా ఎక్కడ విఘ్నం కలుగుతుందో, కనీసం ఈ 5 అధ్యాయాలైనా పారాయణ చేస్తే ఎంత బాగుంటుంది. మరేం చేయాలి? దానికి మనమే ఒక మంగళాశాసనాన్ని చేయాలి అనుకుని రాస పంచాధ్యాయిని ఆరంభించినప్పుడు 29వ అధ్యాయము ఆరంభిస్తారు. ఎలా? వ్యాస మహర్షి చెప్తున్నాడు, శ్రీ సుఖకువాచ కొన్ని పాటలు. బాదరాయణువాచ. బాదరాయణుడు అంటే శ్రీ సుఖ మహర్షి, ఆయన చెప్పినటువంటిది. వ్యాస భగవాను కుమారుడు బాదరాయణి, ఆయన చెప్పినటువంటిది అని 2 మాటలు కనపడతాయి. కొన్ని కోశాల్లో ఒకరా, కొన్ని కోశాల్లో ఒకరా. శ్రీశుకుడు అంటే ఎవరు? పరమాత్మ ఈ భూలోకంలోనికి వచ్చిన సమయంలో, రాధాకృష్ణులు ఇరువురు క్రిందికి దిగిన సమయంలో రాధాకృష్ణుల లీలలను ఈ లోకమునకంతటికి అనుభవింపజేయడం కోసమని యోగ్యమైన వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ఎలాంటి వాడై ఉండాలి? శ్రీకృష్ణ భగవానుని స్వభావం లాంటి స్వభావం కలిగిన వాడై. శ్రీకృష్ణ భగవానుడు ఎవరు? అసంగయోగి. అలాంటి అసంగయోగము కలవాడు మాత్రమే కృష్ణ తత్వాన్ని తాను దర్శించి ఈ లోకానికి తెలుపగలుగుతాడు. అసంగయోగం అంటే అందరిలో కలిసి ఉన్నట్టుంటాడు పరమాత్మ, వాళ్ళ భావనలను పంచుకుంటున్నట్లు ఉంటాడు. కానీ ఈయన మనసుకు ఏ భావము అంటారు. అలా ఉండాలి అంటే
వశీకారావస్థ అని. ఆ వశీకారావస్థకు చెందిన యోగి మాత్రమే వినిపించగలుగుతాడు. కనుకనే శ్రీశుకుడు ఆ వశీకారావస్థకు చెందినవాడు, ఆయనే వర్ణించాలి ఈ లోకంలో అని గోలోకంలో రాధాకృష్ణుల యొక్క పెంపుడు చిలుక శ్రీశుక. సుఖం అంటే చిలుక, శ్రీశుక అంటే అర్థం ఏమిటి? శ్రియ సుఖ, శ్రీశుక అని. శ్రీ అనే శబ్దానికి రాధాదేవి, రాధాదేవి చేత పెంచబడే చిలుక కనుక శ్రీశుకుడు, శ్రీశుకం. శ్రీ శబ్దానికి కశ్రీ శ్రియ అనే సూక్తుల ప్రకారం పరమాత్మకు ప్రీతిపాత్రమైన చిలుక గోలోకం నుండి వారు క్రిందికి దిగి వచ్చేటప్పుడు వారి లీలను ఈ లోకానికి అనుభవింపజేయడం కోసమని శ్రీశుకుని కూడా కనుక శ్రీశుక ఉవాచ. ఎలాంటి వాడినా విజ్ఞానం అనేది కేవలం తన తెలివితేటలతో సంపాదించుకుంటే సరిపోదు, పరంపరాగతంగా రావాలి, పెద్దల దగ్గర నుంచి రావాలి, సంప్రదాయ సిద్ధమై ఉండాలి. ఈయన అలాంటి వాడు. కారణమేమి? ఎవరైనా శ్రీశుకుడు అంటే బాదరాయణి. బాదరాయణి అంటే బలరాణం సమూహ. ఒక ద్వీపంలో రేగు చెట్లు, ఆ చెట్ల వనమే. ఆ వనంలో ఉండేవాడు ఈయన వ్యాస మహర్షి. అక్కడ అవతరించాడు కనుక ఆయనకు బాదరాయణుడు అని పేరు. ఆయన కుమారుడు కనుక బాదరాయణి అని పేరు. వ్యాస మహర్షి యొక్క కుమారుడండి. ఏమండి వ్యాసుడు అంత గొప్పవాడా? అయ్యో ఆయన పరాశర మహర్షి కుమారుడండి. పరాశరుడు గొప్పవాడా అండి? ఆయన గొప్పతనం ఒప్పుకుంటే కదా, ఆయన సంబంధాన్ని బట్టి ఈయన గొప్పతనం ఒప్పుకుంటాం. పరాశరుడు వశిష్ఠుని మనవాడండి. వశిష్ఠుడు అంత గొప్పవాడా అండి? వశిష్ఠుడు బ్రహ్మదేవుని కుమారుడయ్యా. బ్రహ్మదేవుడు అంత గొప్పవాడా? ఆయన శ్రీమన్నారాయణ శరీరం నుంచి పుట్టాడయ్యా, నాభీకమల నుంచి పుట్టాడయ్యా. నారాయణుడు గొప్పవాడా అని నేను అడగదు. ఈ గొప్పతనం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వస్తుంది? నారాయణుని దగ్గర నుంచి శ్రీశుకుని వరకు వచ్చింది. కానీ ఇంత విజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందండి? శ్రీమన్నారాయణుడు బ్రహ్మదేవుడికి చతుశ్లోకి భాగవతాన్ని ఉపదేశం చేస్తే, బ్రహ్మదేవుడు నారద మహర్షికి చతుశ్లోకి భాగవతాన్ని ఉపదేశం చేస్తే, నారద మహర్షి వ్యాస మహర్షికి చతుశ్లోకి భాగవతాన్ని ఉపదేశం చేస్తే, వ్యాస మహర్షి 18,000 శ్లోకములు కలిగిన శ్రీమద్ భాగవతముగా రూపొందించి శ్రీశుకునికి ఉపదేశం చేస్తే, శ్రీశుక మహర్షి మనకందరికి తెలిపినవాడు కదండి. ఆయన పరీక్ష నరేంద్రుడికి తెలిపితే, పరీక్షిత్తుకు శ్రీశుక మహర్షి పాఠం చెప్పే సమయంలో అక్కడే కూర్చుని భాగవతమునంతటినీ విన్న సూత మహర్షి నైమిషారణ్యమునకు వచ్చినప్పుడు మహర్షులందరూ యాగం చేసే సమయంలో వాడు చెప్తే అక్కడి నుంచి కాస్త ఈ లోకంలోకి వచ్చి. కనుక ఇది సత్సంప్రదాయ పరంపర సిద్ధమైనటువంటి విజ్ఞానం తప్ప ఎవరో ఒకరికి తోచిన అర్థములను చెప్పడం కాదు. ఇది అవసరం. కనుక శ్రీశుకమువాచ. శ్రీశుక మహర్షి పలికెను. పలికితే ఎలా ఉంటుంది పలుకు? చిలుక పలుకులు ఎలా ఉంటాయి? చిలుక పలుకులు ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయి చిలుక పలుకులు? ఒక కొందరు మహర్షుల గుంపు సమూహం అడవిలో పెడుతుంటే ముందుగా ఒక ఆటవికుల పల్లె వచ్చింది. ఆటవికుల పల్లెలో ఇంకా వీళ్ళు అడుగు పెట్టారో లేదో అక్కడ ఒక చిలుక ఉంది, ఆటవికుడి పెంపుడు చిలుక. ఆ చిలుక ఉంది, అది అంటుంది, గ్రస మారయ్య పిప, వాళ్ళ రక్తం తాగి వాళ్ళని చంపేయి, ఇలా మాట్లాడుతుంది చిలుక. అయ్యో చిలుక అంటే పరమసాత్వికమైంది కదా, ఏంటి ఇలా మాట్లాడుతుంది చిలుక అంటే? ఒక ఆ పల్లె దాటి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక మునివాటిక వచ్చింది. ఆ మునివాటికలో కూడా చిలుక ఉంది. అర్ఘ్యం అర్ఘ్యం అర్ఘ్యం, అదో పెద్దలు ఏం చేస్తున్నారు? అర్ఘ్యపాత్ర పట్టుకురండి, అర్ఘ్యం ఇవ్వాలి, పాత్రం ఇవ్వాలి, ఆచరణ ఇవ్వాలి అంటుంది ఈ చిలుక. రెండు చిలుకలే. మరి ఆ చిలుక ఎలా మాట్లాడుతోంది, ఈ చిలుక ఇలా మాట్లాడుతోంది.
విచిత్రంగా మనుషులు చూస్తే ఆ చిలుక మీరు బహుశా ఫలానా పల్లె మీద నుంచి వచ్చారండి ఇక్కడికి? అవును, అక్కడి నుంచే వచ్చాం. అక్కడ మావాడి మాటలు వినుంటారు మీరు. అవునమ్మా, చిలుక అలా మాట్లాడింది, నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, ఏంటి కారణం? మాతాప్యేక పితాప్యేకో మమతస్య పక్షిణ. ఆ చిలుకకి నాకు తల్లిదండ్రి ఒకడేనండి. మరైతే ఇంత తేడాగా మాట్లాడుతున్నారు. అవును, అహం ముని విరానీతో, నన్ను మునుడు పట్టుకొచ్చి పెంచుకున్నారండి. మరి వాళ్ళు గవాసనుడు. గవాసనుడు అంటే గోవును చంపు తినేవాడు అన్నమాట. వాళ్ళ చేత ఆ చిలుక పట్టుకెళ్ళబడింది. అహం మునీనాం వచనం శృణోమి, నాకెప్పుడు మునుడు మాట్లాడుకునే మాటలే వింటూ ఉంటాను నేను. గవాసనానాం సవచ శృణోతి, ఎప్పుడు ఆటలు మాట్లాడుకునే మాటలే వింటుంటుంది ఆ చిలుక. కనుక ఆ చిలుక ఆ మాట మాట్లాడుతుంది, నేను ఈ మాట మాట్లాడటంలో మా గొప్పతనం కాదండి. మేము వెళ్ళినది, మేము ఉన్న చోటది. ఒక మాట చెప్తే ఆ మాటని ఎలా నమ్ముతాం మనం? చెప్పినటువంటి ఆయన సంప్రదాయ పరంపర సిద్ధమైన సత్సంప్రదాయములకు చెందినవాడా అనేదాన్ని ఆలోచించి అప్పుడు కదా ఆయన మాటను వింటాం మనం. శ్రీశుకుడు అంటే దివ్యమైనటువంటి సంప్రదాయానికి చెందినటువంటి వాడు మాత్రమే కాదు, తండ్రిని మించిన తనయుడు. అలాంటి గొప్పవాడు ఆయన. మన మేలు కోరి మన కోసమని వీళ్ళందరూ రాసపంచాధ్యాయి ప్రారంభం చేసినప్పుడు వీళ్ళకి ఆనందం కలగకుండా పారాయణం పూర్తి కావాలి, వీళ్ళకి క్షేమములు కలగాలి అనే ఉద్దేశ్యంతో మొదటి శ్లోకాన్ని అనుగ్రహిస్తాడు. భగవాన్ పితారాత్రి శరదోత్ఫుల్ల మల్లికా వీక్ష్యంతుం మనశ్చక్రే యోగమాయాముపాశ్రిత. భగవాన్, ఇది భగవత్ శబ్దంతో ప్రారంభించాడు రాసపంచాధ్యాయం. ఎందుకోసమని? భగవత్ శబ్దం పరమాత్మను తెలిపేది, ముఖ్య వృత్తిచే పరమాత్మను తెలిపేది కనుక ఆయన మాటతో మనం ఆరంభిస్తే ఏ దోషం కలగకుండా, ఆటంకం కలగకుండా మనం పూర్తి చేసుకుంటామని భగవత్ శబ్దంతో ప్రారంభించాడు. గోపికల వృత్తాంతం చెబుతున్నాడు ఈ 5 అధ్యాయములలో. ఏమిటి వారి వృత్తాంతం? శ్రీకృష్ణ భగవానుడు తన వేణుగానంతో గోపికలందరినీ ఆహ్వానించి వారు కృష్ణ పరమాత్మ అనుకరించి ఆయన గురించి అన్వేషించి అప్పటికీ పరమాత్మ జాడ తెలియకపోతే పరమాత్మను ప్రార్థించి అప్పటికీ పరమాత్మ అనుగ్రహం కలగకపోతే పరమాత్మను గురించి రోధించి అప్పుడు పరమాత్మ ప్రత్యక్షమైతే ఆయనతో మహారాసమును అనుభవించుట. ఇది ఈ 5 అధ్యాయములలో తెలుపబడినటువంటి వృత్తాంతం. శ్రీకృష్ణ భగవానుడంటే ఎందుకు అవతరించాడు ఆయన? శ్రీశుక మహర్షి ఒక మాట చెప్తాడు. నృణాం నిశ్రేయసార్థాయ వ్యక్తి భగవతో నృప అని. పరమాత్మ అందరికీ మేలును కలుగజేయుట కొరకే ఈ లోకమునకు విచ్చేసినాడు. ఏమిటది? నిశ్రేయసార్థాయ. అంతో ఇంతో కొంచెం ఆనందం కాకుండా అపరిచ్ఛిన్నమైన ఆనందము కలుగజేయుట కొరకై పరమాత్మ ఆవిర్భావము. రామ కృష్ణాది అవతారములు ఎందుకోసం అండి? దుర్మార్గులను సంహరించడం కోసం అనుకుంటే పొరపాటు. దుర్మార్గులను సంహరించడానికి పరమాత్మ యొక్క అవతారం అవసరమే లేదు. అందరినీ ఆనందింపజేయుట కొరకు, అందరినీ తరింపజేయుట కొరకు. కానీ అందరూ ఒక్కలా గ్రహించే వాళ్ళు ఉండరు ఈ లోకంలో. ఎందుచేత అంటే వాళ్ళకి వాళ్ళ అనుభవాలను బట్టి తెలుస్తూ ఉంటుంది. ఒకప్పుడు ఇంట్లో ఈ తల్లి ఏం చెప్పినా ఆయన కాదంటున్నాడు.
వెళ్ళుట, సప్తాహంలో పాల్గొనుట. కానీ నేరుగా చెబితే ఆయన అంగీకరించదు అనుకోండి. కొంచెం మార్చారు, ఎందుకంటే వాడు ఎక్కువ ఉన్నారు. ఈ రీతిగా ఎందుకోసమని అంటే అవతలి వ్యక్తి ఎలాగైనా ఈ పని చేయాలి అంటే ఎలా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. కొందరితో పాజిటివ్ గా మాట్లాడాలి, కొందరితో నెగిటివ్ గా మాట్లాడాలి. అలాగే పరమాత్మ కూడా ఆలోచించు. ఈ లోకంలో వాళ్ళందరినీ ధరింపజేయాలంటే ఆయన పుస్తకం పుచ్చుకో, కూర్చో, పారాయణ చేయంటే చేస్తాడా? నా చరిత్ర ఇది, లోకాన్ని ఎలా గుర్తించాను, ఇవన్నీ చెప్తే వింటాడా? వినడు. మరి వీడు వినాలంటే ఏం చేయాలి? వీడికి ఎలాంటి వృత్తాంతములంటే ఇష్టం? వీడు పరమ పాపిష్టివాడు. వీడికి ఏమైనా ఆడపిల్లల కబుర్లు చెప్తే ఇష్టం, వీడికి ఏమైనా దొంగతనం కబుర్లు చెప్తే ఇష్టం. కోరి మనం కూడా అలాంటి వృత్తాంతమే చూపిద్దాం. వాడు భగవంతుడనే భక్తి లేకపోయినా ఇదేదో బాగుందండి, రకరకాల డ్యాన్సులు చెప్పండి, ఈ డ్యాన్స్ ఎక్కడ దొరకదు. సత్య నాకే దృశ్యతే పరమాత్మ గోపికలతో ఆడిన నాట్యానికి ఏం పేరండి? నాట్య శాస్త్రంలో హల్లీశకం అని ఒక నాట్యం. హల్లీశకం అంటే ఒక్కడే నర్తకుడు ఉండి అనేక మంది నర్తకీమణులు ఉండి వారితో నాట్యం చేసే ప్రక్రియకు హల్లీశకం అని. అదే రాగ తాళ గతి భేదేన, రాగ తాళ గతుల భేదం చేత అదే రాసము అనబడు. ఈ రాసము నాకే దృశ్యతే స్వర్గంలో కూడా కనబడదు. స్వర్గంలోనూ ఒకవేళ ఉంటే ఏమైనా నాట్యాలు ఉంటే ఉండొచ్చు, ఒకటే నాయకుడు, మిగతా వాళ్ళందరూ నాయకులు. కానీ రాసం అనేది మాత్రం పరమాత్మ ధామంలోనే జరిగేది, గోలోకంలోనే జరిగేది. దాని నుంచి ఈ లోకంలోనికి తీసుకొని వచ్చాడు పరమాత్మ. ఎందుకోసమని? ఇలాంటి వృత్తాంతములు అంటే వీడు చాలా ఇష్టపడతాడు కనుక కొని రాని ఈ కథలు చూపించగానే ఏమైనా మనకు కూడా ఏమైనా పాయింట్ దొరుకుతాయేమో అని చదివానండి. భాగవతాన్ని దొంగతనం చేసేట్టు కదా, మనవి అన్ని పాత పద్ధతులు అయిపోయి ఏమైనా కొత్త పద్ధతులు ఉన్నాయేమో మెనుకోలు నేర్చుకుందామని చదివానంటే అందుకోసమే చదవాలి. ఆయన భాగవతం చదివితే ఏమవుతుంది? కృష్ణ భగవాను గురించి చదువుతాడు కదండి, కృష్ణ అంటాడు కదండి. ఆయన దొంగతనాన్ని చదవగానే ముందు వీడి పాపములను పరమాత్మ దొంగతనం చేసింది. ఈ కృష్ణ భగవాను దొంగతనం మహాదొడ్డది. ఎంత గొప్పది అంటే చౌర్యస్య చౌర్యం జగతి ప్రసిద్ధం, చౌరస్య చౌర్యం జగతి ప్రసిద్ధం, చౌర్యస్య చౌర్యం నదుదృష్టపూర్వం. దొంగవాడు దొంగతనం చేయడం లాగుంటుంది. దొంగతనం చేయడం వాడికైనా తెలిసిన కృష్ణ భగవానుడు దొంగతనాన్ని తలుచుకుంటే మన పాపాలన్నింటిలో లేదు. కానీ వీడికి ముందు యోగ్యత కలగాలంటే ఈ పాపములు పోవాలంటే వీడు కథ చదవాలి. చదవాలంటే వీడికి నచ్చిన పద్ధతిలో ఉంటే చదువుతాడు తప్ప మన పద్ధతిలో చదవడు. కానీ వాడి కోసం అని చేశాడు. ఏదో నాట్యాలు అవి చేసేటండి, చాలా బాగుంటుంది అంటే చదివాడు అనుకోండి. కొంచెం ముందు శబ్దం చెవిలో పడిన తర్వాత ఆ శబ్దానికి ఒక శక్తి ఉంటుంది. తెలియక్కర్లేదు, శబ్దానికి ఒక శక్తి ఉంటుంది. ఆ శబ్దం ఎప్పుడైతే లోపల పడిందో దాని పని అది చేస్తుంది. మనకి తెలిసే టాబ్లెట్ వేసుకుంటున్నామండి. టాబ్లెట్ వేసుకుంటున్నామంటే అందులో ఏ పాటలో ఏమేమి ఉన్నాయో తెలిసిన మనకి తెలియదు. అయినా పనిచేస్తుందా లేదా? పనిచేస్తుంది కదా. అలాగే పరమాత్మ యొక్క చరిత్ర కూడా ఎప్పుడైతే మనం చదివామో మన లోపలికి వెళ్ళిందో దాని పని అది చేసి శుద్ధం చేస్తుంది మనసు. హృద్యంతస్థోక్యభద్రాణి, మన మనసులో మన హృదయంలో ఉండే అమంగళములన్నింటినీ తొలగించి వేస్తాడు పరమాత్మ. కారణం శబ్దం ఒక్కటే రాదు, శబ్దంతో పాటు వాచ్యమైన వాడు అంటే ఆ శబ్దం చేత చెప్పబడే పరమాత్మ కూడా లోపలించదు. ఆయన వస్తానంటే మనం రానివ్వు. కనుక నీకు మంచి కథ చెప్తానని ఆ కథ అయితే చెప్పండి చెప్తాను. ఆ కథలోనే ఈయన కూడా ఆ మాటలతో పాటు లోపలికి వచ్చి కూర్చుంది. ఇంకా లోపలికి వచ్చి కూర్చున్న తర్వాత చి ఇంత దరిద్రంగా చేసేసుకున్నాడు ఈ మనుషులని ఆయన కూర్చుంటాడు. పాపాలనుకో అప్పుడు మంచి జ్ఞానం కలుగుతుంది. ఒకరిని ఆశ్రయించాలనిపిస్తుంది. ఆశ్రయించిన తర్వాత తత్వం తెలుసుకోవాలనిపిస్తుంది. తెలుసుకున్న తర్వాత ఆచరించాలనిపిస్తుంది. ఆచరిస్తే తెలుసు. ఇంతకు మూలమేంటి అంటే ఎలాగైనా వాడికి ఈ శబ్దం చెవిలో పడాలి. ఏ లీల కావలిస్తే ఆ లీల. ఇది పరమాత్మ పైకి చూపించిన రాసలీల.
ఈ లీల చదివిన విన్న మహామహులైన వాళ్లకు కూడా సందేహం కలిగి పార్వతీ ఎంత గొప్ప ఆవిడండి. ఆవిడకు కూడా సందేహం కలిగింది. ఉమాసంహితలో పరమశివుడు పార్వతీదేవికి భాగవతం చెబితే విన్నటువంటి ఆవిడ భాగవతం అంటే ఏం సామాన్యం కాదు. నిత్యం వైకుంఠలోకంలో పారాయణం అవుతూ ఉంటుంది, బ్రహ్మలోకంలో అవుతుంది, కైలాసంలో అవుతుంది, విష్ణులోకంలో శ్రీ మహావిష్ణువు శ్రీమన్నారాయణ ఆయనే భాగవతం వినిపిస్తూ ఉంటాడు. వినే శ్రోత ఎవరండి? మనం చాలా గొప్పవాడు వస్తుందండి. వాళ్ళ భార్య తప్పింది ఎవరు దొరకలేదు. కానీ అలా కాకుండా ఇంతమంది భక్తులు చోట చేరారంటే మనం యోగ్యులమే. అందుచేత ఆయన మీరు లక్ష్మీదేవి అది తప్పదు కదా, భక్తగారు చెప్తే కనుక. కానీ చెప్పండి, భాగవతం వింటుంటే ఆనందం. అడిగేదో స్వార్థం ఉంటుంది కదా, ఆ పనులని మానేసి కూర్చుని వినత్తులే అని వింటుంది. ఇలా విన్న తర్వాత కృష్ణ శ్రీమన్నారాయణ గొడవ సందేహం. ఇక్కడ అడిగే కూర్చోవచ్చని వింటూ ఉన్నాయి, ఆయన అసలు త్వరలో పెడుతుందా? ఎలా తెలుస్తుంది మనకి ఏం గ్రహించిందో? ఓ పారాయణ అయిన తర్వాత ఈ ఆపేసి ఈసారి నువ్వు పారాయణ చేయి, నేను వింటానంటే. ఎందుకంటే భగవంతుడు పాఠం చెప్పేవాడు తెలుస్తుందండి వినడంలో ఎంత సౌఖ్యం ఉందో. వినేవాడంతా అనుకుంటారు కూర్చోవడం అంటే చాలా ఇబ్బంది అండి. కానీ చెప్పేవాడు కష్టంగా పోతుంటే చాలా సౌఖ్యం కదా. నేను చెప్పేవాడు వాడు చూస్తూ ఏం భాగ్యం ఆయన ఎంత చక్కగా ఉంటున్నాము, ఆనందంగా వాడు మొదలు పడుతున్నాయి. నాకు ఆ భాగ్యం లేదు, పెడుతున్నాల్సిందే అని మనం కూడా వింటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది కదండి. కనుక పరమాత్మ కూడా లక్ష్మీదేవిని నువ్వు చెప్పు నేను వింటాను. ఎంచేత భాగవతం గోపికల కథ. ఈ గోపికల మాటలను ఆడవాళ్ళ మాటలు ఆడవాళ్ళు మాట్లాడాలి కానీ మగవాళ్ళు మాట్లాడితే జుగుప్సాకరంగా బాగుంది. కనుక నువ్వు పాడితే బాగుంటుంది, ఇంకా నువ్వు పాడు నేను వింటానన్నాడు. అనగానే ఆవిడ పాడుతుంది. కానీ తేడా ఏమిటి? పరమాత్మ భాగవత పారాయణం భాగవతం వినిపిస్తే 1 రోజులు పడుతుంది. లక్ష్మీదేవి భాగవతం వినిపిస్తే 2 నెలలు పడుతుంది. ఇది ఆవిడకి సాంస్క్రిట్ లో పూర్తి అవసరం అంటే 2 నెలలు అవుతుందా అంటే అదేం కాదు. ఆవిడ ఇల్లాలు కనుక అక్కడ బాగుపోతున్నాయి ఒకసారి పరిగెత్తుకెళ్ళి మరొకటి ఎవరు చేయాలి కదా, అదేం కాదు. కారణం ఏమిటంటే ఇప్పుడు మంచి అందమైన మంచి గాత్ర సౌలభ్యం కలిగిన ఆవిడ కనుక రాగయుక్తంగా పాడుతుంది. కనుక ఆయన పురుషుడు కనుక మామూలుగా చదివేస్తాడు, ఈవిడ రాగయుక్తంగా పాడుతుంది కనుక 2 నెలలు పడుతుంది. బ్రహ్మదేవుడు సరస్వతీదేవి పాడలోకంలోనూ భాగవత పారాయణం అవుతూనే ఉంది. ఇలా భాగవత పారాయణం అయినప్పుడు బ్రహ్మదేవుడు పాఠం చెబితే 2 నెలలు పడుతుంది. సరస్వతీదేవి మడ ఆవిడ వినిపించమంటాడు ఈయన. అనగానే ఆవిడ 4 నెలలు పడుతుంది. ఎందుకండి లక్ష్మీదేవి గురించి పాడేసి ఊరుకుంటుంది. ఈవిడ దగ్గర వీణ కూడా ఉంది కదండి, ఇప్పుడు వీణను సరి చూసుకోవాలి, ఆ తర్వాత రాగాన్ని పద్యంలో పలికించాలి కదా. కనుక టైం సమయం పట్టేస్తుంది. పరమశివుడు పార్వతీదేవికి వినిపిస్తూ ఉంటాడు. ఎంతకాలం పడుతుంది? 7 ఏడాది కాలం పడుతుంది. పరమశివుడు పార్వతీదేవికి భాగవతాన్ని ఏడాదికి ఒక ఆవృత్తి వినిపిస్తుంది. ఎందుకండి అంతకాలం? అవును, వీళ్ళు ఒక ఆవిడ పాడేయాడు, ఒక ఆవిడ వాయిస్తూ పాడేయాడు. ఈయన నాట్యం కూడా చేస్తాడు, నటరాజు కదా. కనుక మధ్యలో లేదు ఒకసారి ఆనందంగా నాట్యం చేసి మళ్ళీ కూర్చుంటున్నారు, మళ్ళీ పాఠం చెప్పేటప్పటికి 7 ఏడాది కాలం పడుతుంది. కనుక అన్ని లోకములలోనూ ఈ భాగవత పారాయణం సాగుతూ ఉంటుంది. పార్వతీదేవికి పరమశివుడు భాగవతాన్ని చెప్పినప్పుడు ఈరాస పంచాధ్యాయికి దగ్గరకు వచ్చినప్పుడే ఆవిడికి ఓ సందేహం కలిగింది. ఏమిటో ఆ సందేహం ఇప్పుడు చెప్పకూడదు, చివరిలో చెప్పుకుందామా. ఆ సందేహాన్ని పరమశివుడు తీరుస్తాడు. కనుక పరమాత్మ యొక్క చరిత్ర గహనమైనది, అంత తేలికగా ఎవరికి అంతుపట్టదు. పైకి ఒకలా కనబడుతుంది, లోపల అంతర్లీనంగా మరి ఒక విశేషమైన ఆధ్యాత్మిక తత్వం కొనసాగుతూ ఉంటుంది. కనుక రెండింటినీ అనుభవించు. ఎలా అనుభవించినా తృప్తి, ఎలా అనుభవించినా ముక్తి. లోపల అర్థాలు నాకు అక్కరలేదు, బయట ఉండే కథే చదువుకుంటానంటే అలాగే తరించు. ఎంచేత కథ పరమాత్మది కనుక, కృష్ణ భగవానుని లీలలు కనుక. లోపలికి వెళ్ళామనుకోండి ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలో ఇవన్నీ తెలుస్తాయి, తరించవచ్చు. కనుక
శ్రీమద్భాగవతం చాలా గంభీరమైనటువంటి గ్రంథం. ఇది వీరందరికీ ఎరుకపడాలి అనుకున్నాడు శ్రీశుక మహర్షి. భగవానపి, భగవంతుడంతటివాడు కూడా. భగవంతుడంతటివాడు కూడా అంటే ఎవరైనా భగవంతుడు అంటే అవాప్త సమస్త కావు, తీరిన సమస్త కోరికలను కలిగినటువంటి వాడు. అలాంటి పరమాత్మ తనకేదో అవసరం ఉన్నట్లుగా ఈ లోకంలోనికి వచ్చి వేణుగానమును వినిపించి గోపికలందరినీ రావించి వారిని పరిశీలించి ప్రశ్నించి వారికి తన అనుభవాన్ని అనుగ్రహించాడు పరమాత్మ. ఎందుకోసమని మనమందరం ఒక భ్రమ పడుతూ, ఏమని భ్రమ? మా ఇంట్లో మా పక్కింటి వాళ్ళని కూడా పిలిచానండి బృందావనం రమణమని. వాళ్ళవే నాకు ఎక్కడ కూర్చున్నారంటే నేనంటే భక్తి కలిగిన దాన్ని భక్తి కలిగిన వాడిని కనుక వచ్చాను కనుక వాళ్ళకి ఇంకా భక్తి లేదండి అంటే వాళ్ళు ఏదో తక్కువ వాళ్ళు, మనం చాలా యోగ్యులం కనుక మనం ఇక్కడికి వచ్చి కూర్చున్నాం అని. ఆ తత్వం ఏమిటో శ్రీశుక మహర్షి చెప్తున్నారు. మనం ఇక్కడ కూర్చోవాలంటే మనం అనుకుని కూర్చోలేదు. ఇక్కడ కృష్ణ భగవానుడు అనుకుంటే మనం ఇక్కడ కూర్చున్నాం కనుక భగవంతుడిదే సంకల్పం. వీళ్ళు నా వాళ్ళు అని ఎవరిని అనుకుంటాడో, ఎవరిని తాను బాగు చేయాలనుకుంటాడో, ధరింపజేయాలనుకుంటాడో వాళ్ళను రావించుకుంటాడు పరమాత్మ. ప్రయత్నం మనది కాదు, ప్రయత్నం పరమాత్మది. శ్రీవచన భూషణంలో ప్రాప్తావం ప్రాపదనం ప్రాప్తిక్యూహపారమవనే అనే సూత్రం. ఏమిటి అర్థం? పొందించువాడు ఆయనే, పొందబడువాడు ఆయనే, పొందుట వలన ఆనందమునందువాడు ఆయనే అని. ఆనందం మనకా ఆయనకా? మనం పరమాత్మను పొందితే మనం సొత్తు, ఆయన స్వామి. సొత్తును పొందితే స్వామికి ఆనందమా? స్వామి అంటే వైష్ణవుడిగా ఉన్నాను, స్వామి అంటే సొత్తు కలగడను అది. కనుక ఇప్పుడు సొత్తును పొందితే స్వామికి ఆనందం కలుగుతుందా? స్వామిని పొందితే సొత్తుకు ఆనందం కలుగుతుంది. ఆ సొత్తుతో ఎవడ జేబులు అంటే వాళ్ళ జేబులోనే ఉంది. 2000 కాగితం వెళ్ళిపోయింది అనుకోండి, ఎవరైనా పట్టుకొచ్చి ఇస్తే మన ముఖం వికసిస్తుంది. 2000 కాగితం ఏమీ ఆనందించదు. మా యజమాని గారి దగ్గరికి వచ్చేసానంటే జరుగుతుంది, దానికేమీ ఆనందం ఉండదు. మన సొత్తు పరమాత్మ స్వామి, మనని పొందితే ఆయనగా ఆనందం. మరి పొందాలంటే ఎవరు ప్రయత్నం చేయాలి? సొత్తు ప్రయత్నం చేస్తుందా? స్వామి ప్రయత్నం చేస్తాడా? స్వామియే ప్రయత్నం చేస్తాడు. కనుకనే శ్రీకృష్ణ భగవానుడే గోపికల కోసమని, గోపికలను ఆకర్షించుట కొరకై ఈ లోకంలో అవతరించి నగరంలో అవతరించిన వాడు నగరంలో ఉండకుండా రాత్రికి రాత్రి గొల్లపల్లెకు వెళ్ళిపోయి అక్కడనే పెరిగాడు. ఏం పేరు ఆయనకి? ఒక పేరు పెట్టిందిగా మన గోదాదేవి, యమునైతురైవన్. యమునైతురైవన్ అంటే యమునా నది ఒడ్డున ఉండువాడు అన్నాడు. ఏ ఇల్లు వాకిలి లేదా ఆయనకి? ఎందుకు యమునా నది ఒడ్డున ఉండుట అంటే ఈ వేటకు వెళ్ళేవాళ్ళు సముద్రంలో కానీ నదులలో కానీ వేటకు వెళ్ళేవాళ్ళకి తెలుసు. ఏమంటే ఈ రేవులో కనుక వల వేస్తే ముత్యాలు పడతాయండి అని. అలాగే ముత్తుప్పడం తురై, ముత్యాలు దొరికే రేవు. శ్రీకృష్ణ భగవానుడు ఏ రేవు దగ్గర ఉంటాడండి? యమునా నది స్నానం చేశాం కదా, ఏ రేవు దగ్గర ఉంటాడు? పెంగళ్ పడం తురై, అమ్మాయిలు దొరికే చోటేదో అక్కడ ఉంటుంది. అమ్మాయికి దొరికే చోటు అంటే మన వాడు బుద్ధిమంతుడని వాడు ఇంట్లోకి వచ్చినా బే మా అమ్మాయి ఇంట్లో లేదండి ఎక్కడికో వెళ్ళిందని చెప్పేస్తాడు. కనుక ఎలా వీళ్ళందరూ మంచినీళ్ళ కోసమని యమునకు రావాల్సిందే కదా, వీళ్ళందరూ ఎక్కడికి వస్తారో అక్కడ ఉంటాడు. ఆయన ఉంటే చాలు, మహానుభావుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించగానే అన్నీ మర్చిపోతారు కదా. వీళ్ళ కోసమని నందరాజు గారి కుమారుడు. ఎవరాయన? నందరాజు కుమార్. నందరాజు అంటే ఆయన ఇల్లంతా మణులతో తాపడం చేసిన ఇల్లుట. అంత సంపద కలిగిన వాడండి నందరాజు అంటే. నందుడు, ఉపనందుడు, వృషభానువు, వృషభానువరుడు, నందరాజు, ఇవన్నీ వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి ఇచ్చినటువంటి బిరుదం. అందులో నందుడు అంటే నవలక్షగవాంపతి, 9 లక్షల గోవులు ఎవరి అధీనంలో ఉంటాయో ఆయనను నందుడు అంటారు. 5 లక్షల గోవులు ఎవరి అధీనంలో ఉంటాయో ఆయనను ఉపనందుడు అంటారు. 10 లక్షల గోవులు ఎవరి అధీనంలో ఉంటాయో ఆయనను
వృషభానువు అంటారు. 50 లక్షల గోవులు ఎవరి అధీనంలో ఉంటాయో ఆయనను వృషభాను వరుడు అంటే రాధాదేవి తండ్రి గారు అంటారు. 1,000,000 గోవులు ఎవరి అధీనంలో ఉంటాయో ఆయనను నందరాజు అంటారు. ఇంకా శ్రీకృష్ణ భగవానుడు అంటే ఎవరండి? నందరాజు గారి కుమారుడు. మరి ఆయన ఇంట్లో పాకుతూ ఉంటాడు కృష్ణ భగవానుడు, నేల మీద పాకుతుంటే ఆయన ప్రతిబింబమే ఆ మణులలో కనబడుతూ ఉంది. సంక్రాంతం ఆత్మీయ ముఖారవిందం, ఆయన ముఖారవిందం అక్కడ కనబడేటప్పటికీ దాన్ని చూడగానే ఎవరో ఏంటి ఇంత అందంగా ఉన్నాడు పిల్లవాడు అని, ఎంత అందంగా ఉన్నాడు ఎవరు ఈయనే, ఎప్పుడు అర్థంలో ఆయన చూసుకోలేదు కదా పాపం, అంటే చూడగానే చాలా అందంగా ఉన్నాడు పిల్లవాడిని, ఒకసారి ఎత్తుకుంటే బాగుండు అనిపించా, చేయి జాపితే ఏమొస్తాడండి, అది ప్రతిబింబం కదా. కనుక ఆదాతు కామ తదలాసఖిన్న అని పాపం రాకపోయేటప్పటికి ఎవరో పనిచేసేవాళ్ళు ఉంటారు కదండి, దాదులు వాళ్ళు, వాళ్ళకి చూసి ఏడుస్తూ ఉంటుంది. కనుక అలా రత్నములు కాపడం చేసిన ఇల్లు, కానీ ఈయన ఎప్పుడు ఇంట్లో ఉంటుంది. ఎక్కడ ఉంటాడండి? యమునా నది ఒడ్డులో ఉంటాడు. ఎందుకోసమని అంటే ఆకర్షించడం కోసమని. తన రూపం కనబడితే రూపమే వాశ్చైతన్ మహిమానం యాకష్టే, ఆయన రూపమే ఆయన గొప్పతనాన్ని తెలుపుతుంది కనుక వాళ్ళు ఆకర్షితులవుతారని జనులను ఆకర్షించుట కొరకై తాను నగరంలో జనించినవాడు, నగరంలో ఉండకుండా రాత్రికి రాత్రి నగరంలో పుట్టినవాడు ఏడ్చాడా, కలిపాలు త్రాగాడా, ఏం లేదు, రాత్రికి రాత్రి పల్లెకు వచ్చేసి కృష్ణ భగవానుడు చెప్తున్నాడు. మనమందరం కూడా అంతే. నగరం అంటే ఏంటండి? USA అన్నమాట. కనుక ఏమైనా పిల్లలకి అదే ఉంది, అక్కడికి పంపించేస్తే అక్కడ పౌరసత్వం ఏదో వచ్చేస్తుంది కావాల్సిన అనుకుని అక్కడికి పంపించి బాబు ఇక్కడ అతి పవిత్రమైన భరతఖండంలో ఇక్కడ ఉండి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి అవన్నీ భోగ భూములు మాత్రమే. కనుక ఇది మాత్రమే కర్మభూమి. ఇక్కడ నుంచే మనం ఏమైనా పుణ్యం చేసుకుంటే ఫలాన్ని పొందగలుగుతాం తప్ప అక్కడ ఎక్స్టెన్షన్లు ఏమి ఉండవు. పుణ్యాన్ని అనుభవించడం మళ్ళా వచ్చేయడమే ఇక్కడికి. ఏమో పూర్తిగా అనుభవిస్తామో లేదో ట్రంప్ గారి మీద ఆధారపడుతుంది. కనుక ఇది స్థితి. అలాంటిది కృష్ణ భగవానుడు నగరంలో అవతరించిన వాడు నగరంలో ఉండకుండా రాత్రికి రాత్రి గొల్లపల్లికి వచ్చేసాడా లేదండి. ఎవరి కోసం? గోపికల కోసం, గోపాలకుల కోసం, గోవుల కోసం. కనుకనే బిల్వమింగ మంగళాచార్యుడు ఎంత గొప్పవాడంటే మహానుభావుడు. లీలాసుకుడు అంటే తెలుసు. లీలాసుకుడు ఒక మాట అంటాడు, ఏమయ్యా ఎందుకయ్యా కృష్ణ భగవానునే ఎప్పుడు చూసినా కొలుస్తూ ఉంటావు, మీ ఆచారం కాస్త పాటు చేసేసావయ్యా, మీరందరూ ఏదో ఇంకో దైవాన్ని కొలిచేవాడు కదా, నువ్వేంటో ఎప్పుడు చూసినా కృష్ణుడు కృష్ణుడు అంటావు అంటే ఒకసారి పరీక్షిద్దామని శ్రీకృష్ణ భగవానుడే రామచంద్రుని రూపంలో వచ్చి కనబడ్డాడు. ఏమయ్యా చూడు, నన్ను నీకోసమే దర్శనం ఇవ్వడానికి వచ్చాం. ఎవరయ్యా? నేను రామచంద్రునయ్యా, నేను కృష్ణుని తప్ప ఇంకొకళ్ళని చూడనండి. అదేంటయ్యా నీకోసం ఎందుకు అసలు వచ్చాను నేను, ఒకసారి చూడవయ్యా. చూస్తానండి. చూడాలంటే మీరు ముందు కిరీటం తీసేయండి, నెమలి పింఛం పెట్టుకోండి, ఆ ధనుసు పక్కన పడేయండి, ఓ వేణువు పట్టుకోండి, అప్పుడు చూస్తాను అన్నాడు. కృష్ణ భగవానుడు అంటే అంత ప్రీతి. ఎందుకయ్యా నీకు కృష్ణ భగవానుడు అంటే అంత ప్రీతి అని అడిగితే సమాధానం చెప్తాడు ఆయన. ఏమన్నా? అవతారా సంధ్వన్యే సరసి జనయనస్య సర్వతో భద్రా కృష్ణాదన్యత్ర గోవా ప్రభవతి గోప గోపికా ముక్తి. ఎన్ని అవతారములైనా ఉన్నటువంటి భగవంతుడివి, అన్ని అవతారములు గొప్పవే, అవన్నీ మేలు కలుగు చేయడం కోసం వచ్చినవే. కానీ మా కృష్ణ భగవానుడి కంటే గోవులకు ముక్తి, గోపాలకులకు ముక్తి, గోపికలకు ముక్తినిచ్చిన అవతారం మనకు ఉండే చెప్పండి అని. ఎంత ఇది శ్రీ సుఖ మహర్షి పరీక్ష నరేంద్రుడికి చెప్పారు. ఏమని? నృణాం నిశ్రేయసార్థాయ, అందరికీ మేలు కలుగజేయాలి, ఇది పరమాత్మ యొక్క సంకల్పం. అందుకోసమనే ఈ లోకంలోనికి ఆ రూపాన్ని స్వీకరించి వచ్చాడు పరమాత్మ. గోవులు ఎంత ప్రేమ ఈ గోవులకు. కనుక ఈ గోవులన్నిటినీ ధరింపజేయాలి. యశోదమ్మకు కృష్ణుని మీద ఎంత ప్రేమ ఉందో, ఒక గోమాతకు కృష్ణ భగవానుని మీద ఉన్న ప్రేమ కూడా అంతకు తక్కువ ఏమీ కాదు.
మరి వీటిని కూడా తరింపచేయాలనుకుని పక్షాపహార ఘట్ట సమయంలో తానే దూడల రూపంలో అయి ఆ గోవులన్నిటికీ భగవదంగ సంఘాన్ని కలిగించడా లేదా? గోపాలకు కృష్ణ మీ నాన్నగారు ఏదో నీ గురించి కొత్త విషయం చెప్పారా, నువ్వేదో లోకానికి అధిపతి ఉంటే కదా, ఆ వరుణుడు అనే దేవుడు వచ్చి నీ కాళ్ళ దగ్గర కూర్చొని ప్రార్థించేట కదా, నీకు ఇంకో లోకం ఉందిట, మరి మాకు కూడా లోకం చూపించరా అని అడిగారు గోపాలు. అడిగితే వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి మగ్నాః తేతు బ్రహ్మక్రదం నీతాః మగ్నాః కృష్ణేన చోద్ధృతాః, వాళ్ళందరినీ బ్రహ్మక్రదము, ఎక్కడుందండి బ్రహ్మక్రదము? ఈ బృందావనంలోనే. బృందావనం దాటిన తరువాత మధురకు వెళ్లే దారిలో అక్రూరుడు శ్రీకృష్ణ భగవాన్ని మధురకు తీసుకుని వెళ్లే దారిలో బ్రహ్మక్రదము అని అక్కడికి తీసుకెళ్ళాడు. వీళ్ళందరూ తీసుకుని వెళ్ళి మీరందరూ తలలు ఉంచండి, అందరూ తలలు ఉంచగానే వీళ్ళందరినీ గోలోకానికి తీసుకుని వెళ్ళిపోయి తన గోలోకాన్ని వాళ్ళందరికీ చూపించినటువంటి వాడు. ఎందుకంటే అక్కడికి తీసుకుని వెళ్ళాడు ఆయన. ఇక్కడ ఎవరనేది లేదా, నేను అందరం మునిగాం కదా, మరి అందులో ఉంచొచ్చు కదా, ఉంచలేదు. బ్రహ్మక్రదానికి తీసుకెళ్ళాడు. ఎందుకని? పాపం వీళ్ళు అమాయ్ గోలోకం ఏదో గొప్పది గొప్పది అనుకుంటున్నాడు. గోలోకం గొప్పదేడు, బృందావనం గొప్పది. బృందావనంలో ఉండి ఈ బృందావనం కాదు మాకు గోలోకాన్ని చూపించమన్నారు. నేను ఈ బృందావనంలో గోలోకాన్ని చూపిస్తే ఈ బృందావనం కంటే అదేదో గొప్పది అయినట్లు, బృందావనం గొప్పతనాన్ని తగ్గించినట్లు. కనుక బృందావనం దాటిన తరువాత అక్కడికి తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి గోలోకాన్ని చూపించాడు పరమాత్మ. గోపాలు ఇక మిగిలిపోయిన వాళ్ళు ఎవరు? గోవులైపోయి గోపాలకులు అయిపోయారు, గోపికలు మిగిలిపోయారు. ఇప్పుడు గోపికలను కూడా అనుగ్రహించాలి. ఎందుకోసమని? వీరందరూ కాత్యాయని వ్రతం చేశారు నన్ను పొందడం కోసం. కనుక వారిని ఆనాడు పరమాత్మ వారికి వరం ఇచ్చాడు. తాస్ ఏమని? మీ కోరికలను తీరుస్తాను నేను. మయేమా రంశధ క్షపాః, నాతో విహరిద్దుడు కానీ మీరు ఏమన్నా చెప్పండి. మయేమా రంశధ క్షపాః ఇమాః క్షపాః ఇమాః, ఇమాః అంటే ఈ రాత్రులలో విహరిద్దుడు కానీ. ఈ రాత్రులు అంటే ఏ రాత్రుల్లో ధరించాడు? వెంటనైనా కాదుగా తర్వాత మరేమిటి ఈ రాత్రులు అంటే? పరమాత్మ కాలానికి అధీశుడైన అకాలస్తత్రవై ప్రభు. కాలం యొక్క పెత్తనం మన మీదనే తప్ప పరమాత్మ మీద లేదు. పరమాత్మకి అధీనమైనటువంటిది కాలం. కనుక గడిచిన రాత్రులను, రాబోవు రాత్రులను, అన్ని రాత్రులను సమకాలంలో మేళవించి అందించాడు, గోపికలతో విహరించాడు పరమాత్మ. కనుక ఆనాడు గోపికలకు వాగ్దానం చేశాను కనుక ఇప్పుడు వాళ్ళని చూస్తే ఎలా ఉన్నారు? గృహకృత్యములలో ఉన్నారు. గృహకృత్యములు అంటే చిన్నతనంలో మా కృష్ణుడే పతి కావాలి, కృష్ణుడే పతి కావాలి అని. పరమాత్మ ఒక వరం ఇచ్చిన తర్వాత వ్యర్థం కాదు. కనుకనే ఆలోచించాడు పరమాత్మ, వీళ్ళందరూ నేను పతి కావాలి, నందగోపసుతం పతిం మే దేహి, నందగోపసుతుని పతిగా మాకి అని ప్రార్థించాడు. ఎలా ఇవ్వాలి వాళ్ళకి పతిగా ఆలోచించాడు పరమాత్మ. ఏమైందండి? ఒక ఏడాది పాటు బ్రహ్మదేవుడు గారు ఆయన ఈ గోపాల బాలకులందరినీ పట్టుకెళ్ళిపోయి తన లోకంలో ఏర్పడాచేసి ఏడాది శ్రీకృష్ణ భగవానుడే ఆ గోపాలకులై తిరిగి సరిగ్గా గొల్ల పెద్దలందరూ ముహూర్తాలు చూస్తే మళ్ళీ 2-3 ఏళ్ల దాకా ముహూర్తం లేదు, ఇప్పుడే పెళ్లి చేసేయాలని అప్పుడే మొత్తం గొల్లపల్లెలో ఉండే గోపికలకు అందరికీ వివాహాలు చేసేసి ఎవరితోటి వాళ్ళేం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం అంటే భార్యలో ఉన్నాడో లేడో చూస్తున్నామని వాళ్ళు ఎలా చూసేవారు కాదు. మన ఊళ్ళో వాడేనా మనవాడేనా అని చూసేవారు. కనుక అలా సంబంధాలు చూసి ఏదో వాళ్ళ అమ్మాయి వీళ్ళబ్బాయికి, వీళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయికి ఇలా గౌరవ సంబంధాలన్నీ వాళ్ళ ఏడాది దాటితే 2 ఏళ్ల దాకా అలా ఉంచుకోవాల్సి వస్తుందని పెళ్లి. ఆ ఏడాదిలో గోపాల బాలకులు అందరి రూపంలో ఉన్నవాడు ఎవరు? కృష్ణ భగవాన్. కనుక మరి వాళ్ళు నందగోపసుతం పతిమ్మే దేహి అంటే వరం ఇచ్చాడంటే మాట కోల్పోతుందా? పోదు. కనుక నమేమో హమ్మజో భవేత్ అంటాడు కదా కృష్ణ భగవానుడు కూడా దగ్గర కూడా
చమత్కారం ఉంది. ఏమిటి చమత్కారం? మగవాళ్లకు మాటిస్తే తప్పుతాడేమో కానీ ఆడవాళ్ళకు మాటిస్తే తప్పు ఉందండి. ఆ చమత్కారం ఉంది ఆయన దగ్గర. ఇంకా ధర్మరాజుకు మాటిచ్చాడు, సరుకు గుర్తుకొస్తానని గుర్తుకొచ్చాడా? కానీ ద్రౌపదీదేవికి మాటిచ్చాడు, తప్పకుండా యుద్ధం జరుగుతుందమ్మా, జరిగితే లేదా? కనుక భగవంతుడు అంటే మగవాళ్ళ ఆడవాళ్ళు అంటే ఏమిటర్థం? మగవాళ్ళు అంటే నేను ఏమైనా చేయగలను అనే అహంకారం కలిగిన వాళ్ళని అంటే పూర్వకాలంలో. ఇప్పుడు కనుక స్త్రీలంటే అర్థం ఏంటి? మేము స్వతంత్రమైనటువంటి వాళ్ళం, ఏదో భర్త గారు చెప్పకుండా ఏం చేయలేము, తర్వాత పిల్లలు ఏదో ముందు తల్లిదండ్రులు, ఇలా పారతంత్ర్యం కలిగిన వాళ్ళని. ఎవరికి పారతంత్ర్యం ఉంటే వాళ్ళను పరమాత్మ గట్టిగా పట్టుకుంటాడు, వాడు ఎప్పుడు విడిచిపెట్టు, వాళ్ళకి ఇచ్చిన మాట తీరాల్సి. కనుకనే ఈయన అయ్యాడు. సరే మన ఏడాది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరికి వాళ్ళు ఉంటే ఎవరికి ఇళ్లలో ఎవరి గృహకృత్యాల్లో వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ గుర్తు చేయాలి. వీళ్ళందరూ నన్నే కోరుకున్నారు కనుక వీళ్ళకి రాసం ప్రసాదిద్దాం అనుకున్న పరమాత్మ భగవాన్ పితారాత్రి శరదోత్ఫుల్ల మల్లికా వీక్ష్య భగవాన్ వీక్ష్య తారాత్రీ వీక్ష్య ఉత్ఫుల్ల మల్లికా వీక్ష్య. పరమాత్మ శరత్కాలం పౌర్ణిమ ఆనాడు ఎలా ఉంది వనమంతా? బృందావనం అంటే దివ్యమైన వనం. ఎక్కడ బృందావనంలో ఋతువులతో సంబంధం లేదు. అన్ని ఋతువులలో అన్ని పుష్పములు పూస్తాయి భగవంతుడి కోసమని అక్కడి నుంచి దిగినటువంటి వనం కదా. కనుక ఎవరు ఆశ్వీజ మాసంలో మల్లికలు పూయవు, కానీ ఆశ్వీజ మాసంలో మల్లికలను చూచంట కృష్ణ భగవాన్. మల్లికలంటే ఎవరు? మల్లికలంటే ఎవరండి? మనమే మల్లికలండి. మన ముఖాలే మల్లికలు. ఏమిటి మన ముఖాలు మల్లికలంటే? మల్లె పువ్వు పగటి పూట ముకుడించుకుని ఉంటుంది, రాత్రి అవగానే విచ్చుకుంటుంది. మన ముఖాలు అంటే పగలంతా ఉద్యోగం చేస్తున్నంతసేపు వాడిని తిప్పుకుని వీడిని తిప్పుకుని ఎప్పుడంటే రాత్రి వికసించుంటుంది కనుక. అంటే సాంసారిక విషయములలో వికసించి ఉండు ముఖములు కలిగినటువంటి వారు. పగలంటే పరమాత్మ అనుభవం, పరమాత్మ అనుభవ సమయంలో ముకుడించుకుని ఉండువారు. అలాంటి వాళ్ళని చూసి వీళ్ళందరికీ కూడా నా అనుభవాన్ని అనుగ్రహించాలి అనుకున్నాడు పరమాత్మ. అనుకుని వీక్ష్యరంతుం మనశ్చక్రే, వాడితో విహరించడం కోసమని ఒక సంకల్పమును చేసెను. సంకల్పమును చేసెను అంటే మనశ్చక్రే. మనశ్చక్రే అంటే మనసు అంటే సంకల్పం. మనసును చేసెను అన్న. మనసును చేయడం ఏమిటి అంటే అసలు ఈ రాసపంచాధ్యాయి అనే ఈ వృత్తాంతాన్ని శ్రీధరాచార్యుల వారు ఒక అద్భుతమైన పేరుతో వ్యవహరించారు. కామ విజయ ఖ్యాపనాయ. కామ విజయము ఏం పేరండి? రాసపంచాధ్యాయులో జరిగిన రాసక్రీడలకు కామ విజయము అని పేరు. కామ విజయం అంటే అర్థం ఏంటి? కాముడంటే మన్మధుడు, వాడికి వాంచి అహంకారం. ఎలాంటి వాడినైనా నేను గనక బాణం వేశానా వాడి దారి తప్పాల్సిందేనండి. నేను ఒకసారి బ్రహ్మగారి మీద బాణం వేశాను, ఆయనే సృష్టించిన సరస్వతీదేవితో ఆయన కలిసింది. చంద్రుడి మీద బాణం వేశాను, తార. ఇలా ఇలా ఎవరి మీద బాణం వేసినా వాడందరూ బృహస్పతి, ఎవడు అందరినీ చేయండి. నన్ను మించిన వీరుడెవరు అని గర్వం. ఇలా ఒకసారి నారద మహర్షి చూసి ఏమిటో ఎలా తిరుగుతున్నావు అని అడిగి, ఏమండి మంచి వీరుడు దొరకడం లేదండి, యుద్ధం చేద్దామంటే నిష్కారణంగా నా బలం అంతా వృధాగా పోతుంది. ఎవరైనా నేను బాణం వేసినా చలించని వీరుడు ఉంటే చెప్పండి. ఇప్పుడు అందరూ అయిపోయారు, ఇంకెవడు లేరు. ఎవడు లేరు అన్నది ఇంకా ఉన్నారు, నీకు తెలియదేమో అన్నాడు నారదుడు. ఎవరండి? నరనారాయణుడు బదరికాశ్రమంలో ఉన్నారయ్యా. ఆయన నీ బాణాలకు లొంగడు. ఏమంటారా అంటారు. నేను పరమశివుడిని కూడా నా బాణం వేస్తే నన్ను కాల్చేశాడు కానీ ఆవిడకి సగం శరీరం ఇచ్చేశాడు కదండి. కనుక నా బాణం పనిచేసిందా లేదా? పరమశివుడి మీద పనిచేసిందంటే ఆయన కామమును జయించిన వైనము వేరు. బదరికాశ్రమంలో నారాయణుడు కామమును జయించిన వైనం వేరు. ఏమిటి వైనం? ఎలా జయించాడు కామాన్ని? పరమశివుడు క్రోధంతో కామాన్ని జయించాడు కదా. క్రోధంతో మన్మధుడిని దహించేశాడు కదండి. కానీ శ్రీమన్నారాయణుడు నారాయణ ఋషి దగ్గరికి ఆయన కామాన్ని హాసంతో జయించాడు.
కోపం రాలేదండి. ఎవళ్ళైనా భూలోకంలో ముక్కు పట్టుకుని ఆచమనం చేశారు అనగానే ముందుగా వణికేవాడు ఇంద్రుడు. ఎందుకని నా పదవికి ఎక్కడ అసలు పెడతారు అని అది పాడు చేసేదాకా నిద్ర ఉండదు. వెంటనే నారాయణ తపస్సు చేస్తుంటే ఆయన ఎలాగైనా పాడు చేయాలని అనుకుని ఇంద్రుడు రంభ, మేనక, తిలోత్తమ మొదలైన అప్సరసలను పంపించాడు. వెళ్ళి ఆయన తపస్సు పాడు చేయండి. వచ్చారు, వాళ్ళు డ్యాన్సులు చేశారు. పాపం వాళ్ళకి నీరసం వచ్చింది. అక్కడేం కూల్ డ్రింకులు దొరకడం లేదు, బాధపడుతున్నారు. వాళ్ళని చూసేట్టు కలిసిపోయినట్టున్నారు. అయిపోయిందా మీ డ్యాన్స్ ప్రోగ్రామ్? అయిపోయిందండి. ఏంటో నవ్వునవి ఇంకా మీరు సరిపోరా ఇంద్రుడి కొలువులోకి, మీకంటే ఇంకా అందమైన నేవడిక కలిగిన అమ్మాయి కావాలి. కానీ ఒకసారి ఇలా రాశాడు ఆయన తొడని. రాస్తే ఊరు నుంచి పుట్టింది కనుక ఊరసు, ఈ ఊరసు నుంచి మీ ఇంద్రుడి కొలువులో బాగా పనిచేస్తుంది, తీసుకెళ్ళండి అని నవ్వించేసింది. కనుక నారాయణుని జయించడం అంటే నువ్వు అనుకున్నంత తేలిక కాదా అంటే చూస్తాను కదా అని వెళ్ళాడు. నారాయణుడికి నారాయణ యుద్ధానికి మీరు ఒకటే మిగిలావు, అయిపోతే జయపత్రికి వచ్చేసినట్టే అన్నాడు. నాకే అభ్యంతరం లేదు ఆయన, ఇలాగే యుద్ధం చేద్దామా ఇలా యుద్ధం చేస్తే లాభం లేదండి, ఇక్కడంతా మంచు, ఇక్కడ యుద్ధం చేస్తే కాదు. మరి ఎప్పుడైనా ఇక్కడ నువ్వు ముక్కు మూసుకుని తపస్సు వేషంతో కూర్చున్నావు, తాపస వేషంతో, ఇక్కడ కాదు. సరే, అన్ని హంగులు ఏర్పాటు చేసిన తర్వాత నీకు కబురు పెడతాను, అప్పుడు నీ పరాక్రమం ఏమిటో చూపించు. కనుక ఇప్పుడు శ్రీకృష్ణావతారంలో పరమాత్మ గోపికలందరినీ రావించి వాళ్ళతోటి కలిసి నాట్యం చేస్తుంది. ఈయన చేతులు వాళ్ళకి తగ్గుతున్నాయి, వాళ్ళ చేతులు ఈయనకి తగ్గుతున్నాయి. ఇప్పుడు నీ బాణాలు ఏం వేస్తావు అంటే మన్మధుడు ఏం చేయలేకపోయాడు బాబు. కనుక కామ విజయము ఇక్కడో కూర్చుని దొరకని చోట ఉపవాసం చేయడం కాదు, అన్ని దొరికినప్పుడు ఉపవాసం చేయడం గొప్పదనం. కానీ ఏమన్నా నేను మొన్న ఏకాదశనాన్ని తెలిసినా ఏమిటి మంచినీళ్ళు ముట్టలేదు, ఎందుకు ముట్టలేదు, నేను దొరకలేదు కనుక రైల్లో 2 రోజులు ప్రయాణం చేశానంటే అది ఏకాదశి కాదు. అన్ని దొరికినా ఏం పుచ్చుకోకుండా ఉంటాం. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు ఈ లోకంలోనికి వచ్చి గోపికలందరితోటి కలిసి నాట్యం చేస్తున్నా సంచరిస్తున్నా మన్మథుని బాణములు ఏం పనిచేయక జీతోస్మి అని వెళ్ళి. కనుక ఎవరైతే కామమును జయించాలనుకుంటారో అలాంటి వాళ్ళందరూ రాసపంచాధ్యాయి పారాయణం చేయాలి. రాసపంచాధ్యాయి పారాయణం చేస్తే చెబుతాడు హృద్రోగమాసు విష్ణుమతి అని. హృద్రోగం అంటే గుండె జబ్బులు. హృద్రోగం అంటే హృదయానికి రోగం ఏది అంటే కామం రోగం. హృదయానికి రోగం ఏది అంటే కామం. దేని మీదైనా కోరిక ఉందనుకో, ఏది తినబుద్ధి లేదు, ఏం పొందినా ఆనందం ఉండదు, ఏంటో ఒక్కటి మిగిలిపోయిందండి అని ఈ విచారంలో ఉంటాడు. కనుక ఇక జీవితంలో సుఖం ఉండదు. కనుక ఈ సుఖాన్ని తొలగించేది కామం అనే వ్యాధి. ఆ వ్యాధిని తొలగించాలంటే రాసపంచాధ్యాయి పారాయణాన్ని మనం చేసుకోవాలి. ఆ రాసపంచాధ్యాయిలో కృష్ణ భగవానుడు గోపికలను చూసి తానే వారిని ఆహ్వానిస్తాడు తన ప్రేమగాను. మిగతా విశేషాలను రేపు అనుసంధానం చేసుకుందాం. ఓం హర